ఈరోజు కూడా లేట్ అయింది. ఈరోజు ఏం పనిష్మెంట్ ఇస్తుందో. హాయ్ మేడం. ఏంటి ఈరోజు ఏం మాట్లాడట్లేదు? మనకెందుకులే. ఏంటి ఈరోజు ఇలా ఉంది? ఏదో ఒకటి మాట్లాడిద్దాంలే. మేడం, ఈరోజు ఫుడ్ ఏం చేసుకుందాం మేడం? నీకు నచ్చింది నువ్వు చేసుకో, నాకు నచ్చింది నేను చేసుకుంటా. పర్లేదు మేడం, ఇద్దరు కలిపి నేనే చేస్తా. అవసరం లేదు. అవును మేడం, నాకు డౌట్. మీరు ఎందుకు ఎప్పుడు సీరియస్గా ఉంటారు? కొంచెం నవ్వచ్చు కదా. మీ అబ్బాయిలు ఉన్నన్ని రోజులు మాకంత అదృష్టం లేదులే. నాకే గాని దేవుడు వరం ఇస్తే ఈ లోకంలో ఉన్న మగాళ్లనే లేకుండా చేస్తాను. అయినా మీకు ఆ ఛాన్స్ ఇవ్వడలే, ఎందుకంటే ఆయన కూడా మగాడే కాబట్టి. మేడం, మీరేమైనా ఆర్జీ ఫ్యానా? ఎందుకు? ఏం లేదు, ఆయన కూడా మీలాగా మగవాళ్ళు అంటే నచ్చదు. మేడం, కొంచెం బయటకు వస్తారా? ఇక్కడికి రండి మేడం, చెప్తాను. ఒకసారి సిటీ చూడండి మేడం. చీకటి వెలుగు కలిసి చాలా అందంగా ఉంది కదా. లైఫ్ కూడా అంతే, అన్నీ ఉంటేనే బాగుంటుంది. ఎప్పుడూ ఒకేలా ఉంటే లైఫ్కి అర్థం లేదు. మీకు మగవాళ్ళ మీద కోపం ఉంది, వాళ్ళని టార్చర్ పెట్టాలని మీరు మీలా కాకుండా ఎవరిలాగానో బలవంతంగా యాక్ట్ చేస్తున్నారు. అది మీకు సూట్ అవ్వట్లేదు. ఇది మీ ఒరిజినల్. ఈరోజు మీ బర్త్డే అని నాకు ఇప్పుడే తెలిసింది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈరోజు నుండి అయినా మీరు ఇలా ఉండండి. మనం ఎక్కువ ప్రేమిస్తేనే ఎక్కువ భయపడతాం కదా. చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని ఇన్ని రోజులు నా ఇష్టాన్ని చెప్పలేకపోయాను. యు ఆర్ మై లైఫ్ మన్సా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఈ మాట ఎప్పుడు చెప్తావని వెయిట్ చేశాను. నీకు సౌండ్స్ ఏమైనా అనిపిస్తున్నాయా? నో. హా? హా? విశాల్. ఆ! విశాల్, హ్మ్. ఏమైంది? విశాల్, విశాల్. హా? పా పా బా. మేడం, మేడం, సౌండ్ తగ్గించండి. చోలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొబైల్ చూస్తూ టీవీ వాల్యూమ్ ఎందుకు మేడం అంత పెట్టారు? ఇది నా ఇష్టం. ప్లీజ్ మేడం, నిద్ర పట్టట్లేదు. అది నీ ప్రాబ్లం. మేడం, నిద్ర పట్టట్లేదు మేడం. ప్లీజ్ మేడం, సౌండ్ తగ్గించండి. సర్లే. అవును, బియర్ తాగుతావా? తాగుతాను మేడం. సర్లే, ముందెళ్ళి ఆమ్లెట్ తీసుకురా. మ్.
పోయింది మేడం. తాగుతావా అని అడిగా, తాగమని చెప్పలేదే. ఎవరినైనా లవ్ చేసావా? ఆ, మరి చెప్పావా? ఇంకా లేదు మేడం. అట్లీస్ట్ నువ్వైనా అమ్మాయిల్ని అర్థం చేసుకో. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళని ప్రశ్నించకుండా పక్కనుండడం నేర్చుకో. నీ ఇష్టాల కోసం తనని ఒంటరిగా వదిలేకు. వదిలే ఆలోచన ఉంటే తను వేలు పట్టుకునేవాడిని కాదు కదా మేడం. తనే నా లైఫ్. ఇలా అందరు ఆలోచిస్తే ఎంత బాగుంటుంది కదా. ఏమైంది మేడం? చాలాసార్లు అడుగుదాం అనుకున్నా కానీ భయం వేసి అడగలేదు. మీ గతమేంటి? ఎవరినైనా లవ్ చేశారా? బాధను షేర్ చేసుకుంటే తగ్గుతుంది అంటారు కదా మేడం. కాలేజ్లో మొదలైన ప్రేమ జాబ్ వచ్చాక లివింగ్లోకి మారింది. పెళ్ళి, పిల్లలు అని ఎన్నెన్నో హోప్స్ పెట్టుకున్నాం. స్టార్టింగ్లో 2 years చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ అప్పుడే తెలిసింది, రోజులు మారే కొద్దీ ఇష్టాలు కూడా మారిపోతాయని. నా లైఫ్ అనుకున్నవాడు నాకు తెలియకుండానే ఇంకొక అమ్మాయితో లైఫ్ షేర్ చేసుకుని వెళ్ళిపోయాడు. బాధని షేర్ చేసుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు. ఒంటరితనాన్ని తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నాను, కానీ ధైర్యం సరిపోలేదు. కన్నీళ్ళే తోడనుకున్నాను, కానీ కొద్ది రోజులకి అవి కూడా రావడం మానేశాయి. ఏ ఎమోషన్స్ లేని రాయిలా అయిపోయాను. ఇప్పుడు నవ్వుతూ ఉండే నేను నవ్వడం కూడా మర్చిపోయా. మేడం మేడం ఇంక చాలు మేడం. గుడ్ మార్నింగ్. మార్నింగ్ కాఫీ వద్దు. ఎందుకు? ఎలాగో కాలే కదా, చీపురు అక్కడ పెట్టేసి వెళ్ళు, తర్వాత క్లీన్ చేస్తా. అబ్బా కాలిందే. అయినా కళ్ళు కాలకూడదు కదా. ఏంటి ఇది నిజమా? కాఫీ తీసుకో. మీరేంటండి ఈ గెటప్లో? త్వరగా లేచి రెడీ అవ్వు, ఆఫీస్కి టైం అవుతుంది. ఈవిడ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కాదు. మేడం ఈరోజు పని నుంచి ఏమైనా వచ్చిందా? అసలు ఉంటేనే కదా రావడానికి. అంటే నాకు ఇన్ని రోజులు అబద్ధం చెప్పారా? లేదంటే మీ అబ్బాయిలు పని చేయరు కదా. సరే రా, టిఫిన్ చేద్దాం. ఏంటి టిఫిన్ కూడా మీరే చేశారా? ఏంటి మేడం ఒక్క రోజులో ఎన్ని షాపులు?
ఈరోజు ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నావా? అవును మేడం. ప్రపోజ్ చేయాలంటే కొన్ని టిప్స్ ఉండాలి తెలుసా? ఏంటి మేడం? అందరూ అబ్బాయిలు ప్రపోజ్ అనగానే ఏవేవో కవితలు చెప్పి నేను అలా చూసుకుంటా ఇలా చూసుకుంటా అని ఏవేవో కబుర్లు చెప్పి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ నిజం ఏంటంటే మా అమ్మాయిలు అవేవి నమ్మరు. మరేం చెప్పాలి మేడం? తన ఎదురుగా ఉన్నప్పుడు ప్రేమ మాటల్లో కాదు కళ్ళల్లో కనపడాలి. అప్పుడు జస్ట్ ఐ లవ్ యూ అని ఒక చిన్న మాట చెప్పినా చాలు యాక్సెప్ట్ చేస్తారు. అయినా నీలాంటి వాడిని ఏ అమ్మాయి వదులుకుంటుంది చెప్పు? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఏంట్రా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు? ఏం లేదు, ఈరోజు మాన్సాకి ప్రపోజ్ చేస్తున్నా. అవునా? గుడ్ లక్. అవును, యాక్సెప్ట్ చేస్తుందా? తప్పకుండా యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే తనకి నువ్వంటే చాలా ఇష్టం తెలుసా? నీకెలా తెలుసు? రే నేను అమ్మాయిని రా, ఆ మాత్రం తెలీదా? మాన్సా, ఏదో చెప్పాలన్నావు, ఏమైంది? చెప్పు, ఏమైంది? ఐమ్ సారీ విశాల్, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. నీ గురించి డాడీతో చెప్పాను, ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. ఆయన ఇష్టాన్ని కాదని బయటకు వచ్చే ధైర్యం నాకు లేదు. ఐఎమ్ సారీ. ఏ జోకేస్తున్నావు కదా? జోక్ అయినా బాగుండు. టైం వస్తుంది అని చెప్తుంటారు కదా, ఆ టైం ఇదేనేమో. Time heals everything. Take your time and come back strong, man. ఎక్కడికి వెళ్ళావు? ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయవేంటి? ఏమైంది? మానస ఒప్పుకుందా? లేదు, తనకు ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిందంట. ఇష్టం చెప్పుకోలేని నాలాంటి వాడికి ఇష్టపడే మనసు ఎందుకు ఇచ్చాడా దేవుడు? ఐఎమ్ ఫెయిల్యూర్.
బిగ్ ఫెయిల్యూర్. మనం ఒకరి కోసం ఏడుస్తున్నామంటే అది ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. బాధపడకని మాత్రం చెప్పను, కానీ నిన్ను నువ్వు మాత్రం తక్కువ చేసుకోకు. లేదు, ఇందులో తప్పంతా నాదే. నేను చెప్తే వాళ్ళ ఇంట్లో చెప్పాలని తను పిచ్చిదానిలో ఎదురు చూసిందంట. మీ ఇద్దరూ సేమ్ పొజిషన్స్లో ఉన్నారు. ఒకరంటే ఒకరికి అంత ఇష్టం ఉన్నా చెప్పుకునే ధైర్యం లేక విడిపోయారు. రిజెక్షన్ అనేది ఎంత పెయిన్ ఉంటుందో నాకు తెలుసు. బట్ లైఫ్లో కొన్నిసార్లు ఫేస్ చేయక తప్పదు. దానికి కారణం వెతుక్కోకుండా మూవ్ ఆన్ అవడానికి కాజ్ వెతుక్కోవాలి. రిజెక్షన్ అనేది లైఫ్కి పాస్ బటన్ కాదు, రీస్టార్ట్ బటన్. నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నాకు తోడుగా ఎవ్వరూ లేరు. నీ పక్కన నేనుంటా. ఈరోజు నుంచి లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయి.